హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఒక్కసారి మా ఫ్రిడ్జ్ పరిస్థితి చూడండి ఎలా అయిపోయిందో. కొంచెం హెల్త్ బాగుండక ఫ్రిడ్జ్ పట్టించుకోకపోతే ఫ్రిడ్జ్ చూడండి ఎలా అయిపోయిందో. ఫ్రిడ్జ్లో మామిడికాయలు పెట్టాను. ఆ మామిడికాయలు అసలు తీయట్లేదు, చూడట్లేదు, వాటిని వాడను కూడా వాడట్లేదు. ఫ్రిడ్జ్లో మామిడికాయలు పెడితే మామిడికాయ ఒకటి కుళ్ళిపోయిందండి. కుళ్ళిపోయి నీరు కారిపోయింది. చూడండి ఆ నీళ్ళన్నీ ఎర్రగా ఎలా వచ్చేసినాయో, అంతా ఫ్రిడ్జ్ మొత్తం మరకలు వచ్చేసినాయండి. ఆ మామిడికాయ తీసి పడేసి ఇంక ఇదిగోండి క్లీన్ చేస్తున్నాను. నిన్నే తీసి పడేశాను, కాకపోతే నిన్న క్లీన్ చేసే ఓపిక లేక ఈరోజు క్లీన్ చేస్తున్నాను. మొత్తం రెడ్ కలర్లో వచ్చేసి మరక మొత్తం అంటుకుపోయింది. ప్రతిరోజు ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తా, తుడుస్తా, క్లీనింగ్ చేస్తూ ఉంటుంటేనే అంతంత మాత్రంగా ఉంటుంది. ఇంకా అసలుకి ఫ్రిడ్జ్ జోలు పట్టించుకోకుండా, క్లీన్ చేయకుండా 4-5 రోజులు అలాగే వదిలేస్తే ఇంకా ఫ్రిడ్జ్ ఎలా ఉండిద్ది? ఫ్రిడ్జ్ పరిస్థితి ఇలా కాకుండా ఇంకెలాగుండిద్దండి? నార్మల్ వాటర్తోనే క్లీన్ చేస్తున్నానండి. ఏ సబ్బులు కానీ, షాంపూలు కానీ ఏమీ వేసి రుద్దట్లేదు. కొంచెం వాటర్ జల్లేసి ఇదిగోండి క్లాత్ తీసుకొని మొత్తం నీట్గా తుడిచేశాను. వాటర్ చల్లటం వల్ల మరకంతా నానిపోయి క్లాత్తో తొడవంగానే నీట్గా వచ్చేసింది. ఇదిగోండి మొత్తం నీట్గా తుడిచేశాను. ఫ్రిడ్జ్లోకి కూడా సన్న బొద్దింకలు వస్తున్నాయండి. మా ఫ్రిడ్జ్లోకి అయితే మాత్రం సన్న బొద్దింకలు, చిన్న చిన్న బొద్దింకలు వస్తున్నాయి. అవి ఎంత ముందు కొట్టినా సరే, ఫ్రిడ్జ్ వేసే ఉంచుతున్నాం కదా, వేసి ఉంచుతున్నా సరే ఫ్రిడ్జ్లోకి కూడా సన్న బొద్దింకలు వస్తున్నాయండి. ఈ బొద్దింకలు ఎలా పోతాయో అస్సలకు అర్థం కావట్లేదు. ఫ్రిడ్జ్ క్లీన్ చేయటం అయిపోయింది. ఇంక ఇదిగోండి మిక్సీ కాడికి వచ్చాను. నిన్న పచ్చడి వేస్తుంటే కొంచెం మిక్సీ చిందిపోయింది. చిందిపోయి చూడండి పక్కన గోడ మీద కూడా పచ్చడి మరకలు పడ్డాయి. వాటిని అంతే వదిలేశాను. నైట్ వేసాను పచ్చడి. ఇంకప్పుడు క్లీన్ చేసే ఓపిక లేక వాటిని అంతే వదిలేసి ఇదిగోండి ఇప్పుడు వాటర్ జల్లి కాసేపు ఉంచాను. వాటర్ జల్లితే ఇంకా మెత్తగా నానిపోతాయి కదా, క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉండిద్దిలే అని కొంచెం వాటర్ జల్లి వదిలేశాను. ఇంక ఇప్పుడు క్లీన్ చేస్తున్నానండి. ఇంక ఇది కూడా నార్మల్గా క్లాత్తోనే క్లీన్ చేస్తున్నాను. గోడ మీద, మిక్సీ మీద మొత్తం పచ్చడి మరకలేనండి. చూడండి అసలు గోడ మీద ఎర్రగా ఎట్ట కనిపిస్తున్నాయో. కొంచెం మరకలు ఎక్కువగా ఉండి ఇక్కడ గ్యాపులు ఉన్నాయి కదండి, ఆ గ్యాపుల్లో కనుక ఇరుక్కున్నట్టుగా ఉంటాయి. టూత్ బ్రష్ తీసుకొని క్లీన్ చేసుకుంటే నీట్గా క్లీన్ అవుతాయి. నాకైతే అంత ఎక్కువ మరకలు ఏమి లేవు. మామూలుగా నార్మల్ క్లాత్తో క్లీన్ చేస్తుంటేనే నీట్గా క్లీన్ అయిపోతుంది. కొంచెం పేస్ట్ వేసి కనుక రుద్ది క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా ఉండిద్ది. ఏదో ఇప్పుడు హెల్త్ బాగుండక కొంచెం అలా వదిలేశాను కానీ, లేకపోతే మాత్రం మిక్సీని ఇలా వదిలేనండి. ఎప్పుడు క్లీన్గా నీట్గానే ఉండిద్ది. మిక్సీ మూతలు కూడా నీట్గా పెట్టి ఉంచుతాను. పొరపాటున మూత సరిగ్గా పెట్టలేదనుకోండి, పచ్చడి మొత్తం చిందిపోయి ఇంక పరిస్థితి ఇలానే ఉండిద్ది. హెల్త్ బాగాలేనప్పుడు ఇలాంటి పనులన్నీ వాయిదా వేస్తామండి. చేసే ఓపిక లేక మన పని మనం చేసుకోవడానికి, మనకు తినడానికి వాటికే ఓపిక ఉండదు. ఇంక ఈ పనులన్నీ ఎక్కడ చేస్తాం? ఇంకా తగ్గిన తర్వాత ఉంటాయి పనులన్నీ. ఈ పనులన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇంకా పనులన్నీ క్లీన్గా నీట్గా చేసుకుంటూ ఉంటాము. క్లీన్ చేయాల్సినవి చాలానే ఉన్నాయండి. అవన్నీ క్లీన్ చేస్తా కూర్చున్నానంటే ఇంకా నీరసం వచ్చిద్దిలని, ముఖ్యంగా ఇంకా చూడటానికి బాగలేదు, కొంచెం రోతగా ఉన్నాయి అనుకున్నవి వాటికి క్లీన్ చేస్తున్నాను. ఫ్రిడ్జ్ క్లీన్ చేసేసాను, మిక్సీ క్లీన్ చేసాను. ఇంక ఈ రెండింటి వాటికి క్లీన్ చేశానండి. వంట పని అయిపోయిన తర్వాత గ్యాస్పై క్లీనింగ్ చేయాలి. ఈరోజు టిఫిన్ అయితే మాత్రం ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. నైట్ అన్నం చాలా మిగిలింది. ఇంకా అన్నం మిగిలితే మనం చేసే పని ఉంటుందేమో, పులిహోర చేస్తాము, ఇలా ఫ్రైడ్ రైస్ లాగా చేసుకుంటూ ఉంటాము. ఇంట్లో బంగాళదుంపలు ఉన్నాయి. ఇంకా బంగాళదుంపలను కట్ చేసి ఫ్రైడ్ రైస్ లాగా చేద్దాంలే అనుకుంటున్నాను. పులిహోర చేస్తే పిల్లలు తినరండి. ఇంక ఇలా చేసి పెట్టామనుకోండి వాళ్ళు ఇష్టంగా తింటారు. ఎగ్ వేసో, బంగాళదుంప వేసో, టమాటా వేసో చేసామనుకోండి వాళ్ళు కొంచెం వంకలు పెట్టకుండా ఇష్టంగా తింటారు. ఇదిగోండి కొంచెం ఆయిల్ వేసి ఒక బంగాళదుంప వేసి, ఇంకా బంగాళదుంప వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మంచి సువాసనగా రైస్ అనేది చాలా బాగుండిద్ది. పిండి వేసుకోక చాలా రోజులు అవుతుందండి. దోశల పిండి కానీ, ఇడ్లీ పిండి కానీ అస్సలకి వేయట్లేదు. ఇడ్లీ తిని తిని అయితే బోరు కొట్టేసింది. ఇడ్లీ అని పేరు అసలు వింటేనే వాంతి వచ్చేలాగా ఉంది, అలా అనిపిస్తుంది. ఇంకా అందుకని అసలు ఇడ్లీ వేయట్లేదు. దోశల పిండి ఏమో మిక్సీకి వేసే ఓపిక లేక దోశల పిండి కూడా వేయట్లేదు. ఇంక ఏదో ఒక టిఫిన్ ఇలా చేస్తూ ఉండాను. నేను కూడా ఇంక ఈ టిఫినే కొంచెం తింటాను.
ఉదయాన్నే నిద్ర లేచేటప్పటికి బాగా ఆకలి అవుతుందండి. ఎప్పుడు నేను 9కి అలా టిఫిన్ తింటాను. ఇప్పుడైతే నిద్ర లేచిన వెంటనే ఆకలి అయినట్టు తపనగా ఉంటుంది. ఏదో ఒకటి తిందాం అనిపిస్తుంది. ఎవరన్నా చేసి పెడితే బాగుండు తిందాం అనిపిస్తుంది. కాకపోతే ఎవరు చేస్తారు? ఎవరు చేయరు కదా! ఓపికున్నా లేకపోయినా మన పని మనం చేసుకోవాల్సిందే. మనం చేసుకొని తినాలంటే మాత్రం ఇంక అస్సలకి తినాలనిపించదు. బయట నుంచి టిఫిన్ తెప్పించుకుందామంటే నేను తెప్పించుకుంటే పిల్లలు కూడా కావాలంటారు. బయట నుంచి తెప్పించుకున్న టిఫిన్ ఏమైద్దండి? అయినా ఆ ఇడ్లీ అంటేనే వాంతొచ్చేలా అనిపిస్తుంది. ఇంక ఈ రోజుకైతే టిఫిను అన్నం తిరగమాత చేసేసానండి. ఇంక పిల్లలు నిద్ర లేచిన తర్వాత ఇంక అందరూ తినేయటం. ఈరోజు కూర కూడా బంగాళదుంప ఫ్రైయే చేయాలి. ఇంట్లో బంగాళదుంపలే ఉన్నాయి. ఇంక బంగాళదుంప ఫ్రై చేయటమే కూర కూడా. ఇది నైట్ వీడియో అండి. నిన్న పొద్దున పూట రసం చేశాను. రసం చేసి రసంతో అన్నం తిన్నా. సాయంత్రం రసం తినాలనిపించక అప్పుడప్పుడు మా అబ్బాయిని షాపుకి పంపించి పచ్చిమిర్చి టమాటాలు తెప్పించాను. పచ్చడి చేద్దాంలే అని. ఇదిగోండి టమాటాలు పచ్చిమిర్చీలు మొత్తం నీట్గా కడిగేస్తున్నాను పచ్చడి చేద్దామని. ఈ జ్వరం రావటం వల్ల ఏదో ఒకటి తినాలనిపించిద్దండి. మళ్ళీ అవన్నీ చేసుకొని తినేటప్పటికి తినబుద్ధి కాదు. ఏదో కొత్తగా వెరైటీగా తిందాము, నోటికి కారం కారంగా పుల్ల పుల్లగా అనిపించిద్ది. ఇప్పుడు టైం 7:30 అవుతుందండి. కానీ ఆ రసం తినాలనిపించక ఇంక పచ్చడి చేసుకొని తినాల్సిందే అని షాపుకి పంపించి పచ్చిమిర్చీలు తెప్పించాను. పచ్చిమిర్చి కూడా చాలా రేట్ ఎక్కువగా ఉన్నాయి. పావు కేజీ 30 రూపాయలు అంటండి. తర్వాత అనిపించింది ఇంత రేటు పెట్టి తెచ్చుకొని పచ్చడి చేసుకొని తినటం అవసరమా అని. ఈ పచ్చడి తిన్న కాంచి మళ్ళీ కడుపులో మంట. నా వీడియో చూసేవాళ్ళు వీడియోలు కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ ఇవ్వండి. లైక్ చేసి ఒక చిన్న కామెంట్ పెట్టండి. వీడియోలు ఎలా ఉంటున్నాయి, బాగుంటున్నాయా, బాగుండట్లేదా అని. మీకు నచ్చితేనే చూడండి. నచ్చితే మాత్రం తప్పనిసరిగా లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. మాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదండి వీడియోలు చేసేవాళ్ళు. అందరు వీడియోలు చూస్తుంటారు. అందరికీ నచ్చాలనే ఉండదు కదా. కొంతమందికి కొన్ని వీడియోస్ నచ్చుతాయి, కొంతమందికి నచ్చవు. కొంతమందికి సరైన కంటెంట్ లేకపోయినా వీడియో బాగున్నా బాగుండకపోయినా చక్కగా చూస్తుంటారు. వేలల్లో వ్యూస్ వస్తూ ఉంటాయి. కొంతమందికి అనుకోండి ఎంత మంచి వీడియోలు చేసినా సరిగ్గా వ్యూస్ రావు. సరిగ్గా ఎవరు చూడరు. సరిగ్గా లైకులు కూడా ఇవ్వరు. అది ఇంకా వాళ్ళ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. పచ్చిమిర్చి టమాటాలు ఎలాగోలా వేయించేసానండి. వేయించేసి మిక్సీకి వేస్తున్నాను. రోట్లో నూరే ఓపిక అయితే లేదు. ఎప్పుడు పచ్చిమిర్చి పచ్చళ్ళు అవి చేస్తే మాత్రం నేను తప్పనిసరిగా రోట్లో నూరుతానండి. రోట్లో నూరితేనే పచ్చడి అనేది చాలా బాగుండిద్ది. టేస్ట్ బాగుండిద్ది. మనం పచ్చడి కచ్చాపచ్చాగా నూరుకుంటేనే టేస్ట్ చాలా బాగుండిద్దండి. మనం మిక్సీకి వేసేటప్పుడు మెత్తగా మెదిగితే అంత టేస్ట్ అనిపించదు. కొంచెం కచ్చాపచ్చాగా ఉంటేనే పచ్చడి మాత్రం టేస్ట్ చాలా బాగుండిద్ది. ఈ పచ్చడి వేసేటప్పుడేనండి మూత కొంచెం పక్కకెళ్ళి పచ్చడి అంతా చింది మిక్సీ నిండా పక్కన గోడల నిండా పడింది. పచ్చడి అయ్యేలోపు అన్నం కూడా వండేసేయాలి. అన్నం వండిన వెంటనే తినేసేయాలని ఇంక ఇదిగోండి బియ్యం కడిగి అన్నం కూడా ఒక పొయ్యి మీద పెట్టేశాను. అన్నం ఉడుకుతూ ఉంది. ఇంక ఈలోపు ఇదిగోండి పచ్చడి నేను మిక్సీకి వేసుకుంటున్నాను. వేడి వేడి అన్నంలో ఈ పచ్చిమిర్చి పచ్చడి వేసుకొని తినాలని ఆశగా ఉందండి. పచ్చడి ఎలా ఉండిద్దో చూడాలి. తిన్న తర్వాత నా పరిస్థితి ఎలా ఉండిద్దో చూడాలి. ఇంకొంచెం ఓపికంటే ఈ పచ్చడి కాంబినేషన్గా కొన్ని వడియాలు వేయించుకొని తింటే ఇంకా పచ్చడి చాలా బాగుండిద్ది. కాకపోతే అవన్నీ వేయించుకొని తినే ఓపిక లేదు. అదిగాక వడియాలు వేయించామనుకోండి ఆయిల్ ఎక్కువగా ఉండిద్ది. ఆయిల్ ఫుడ్ అంత ఎక్కువ తినకూడదు కదా. అందుకని వడియాలు వేయించుకోవట్లేదు. ఇదిగోండి పచ్చడి మిక్సీకి వేసి అంతే పెట్టేశాను. గిన్నెలో కూడా వేయలేదు. గిన్నెలో వేసే టైం కూడా లేదు. అప్పుడు దాకా కూడా ఆత్రం ఆగట్లేదు. ఎప్పుడు పచ్చడి వేసుకుందామా, ఎప్పుడు వేడివేడిగా తిందామా అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఇదిగోండి అన్నం పెట్టేసుకొని పచ్చడి వేసేసుకొని ఇదిగో టీవీ గదిలోకి వచ్చి కూర్చొని తింటున్నాను. వంటగదిలో అయితే చెమట కారిపోతుంది. అసలు ఎక్కువసేపు నుంచోలేకపోతున్నాను. వంట చేస్తా ఒక 5 నిమిషాలు నుంచోవటం, మళ్ళీ బయటికి వెళ్ళటం, బయట కాసేపు కూర్చోవటం. అంతేగాని వంటగదిలో ఎక్కువసేపు నుంచొని పని చేయలేకపోతున్నాను. ఇదిగోండి ఫ్యాన్ దగ్గర కూర్చొని వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని కలుపుకొని తింటున్నాను. ఎంతో ఇష్టంగా ఆశగా చేసుకున్నాను. నెయ్యి వేసుకోవడానికి నెయ్యి కూడా లేదండి. మీగడంతా ఒక గిన్నెలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను.
నెయ్యి చేసే ఓపిక కూడా లేక అంతే వదిలేశాను. పచ్చడి కొంచెం ఘాటుగా పుల్ల పుల్లంగా నోటికి కొంచెం రుచిగా బాగానే ఉంది తింటంటే. ఏదో తినాలని ఆశే కానీ తినబుద్ధి కాదండి. కొంచెం తినంగానే ఎక్కువైనట్టుగా ఇంకా తినాలనిపించదు. తినేదాకా ఆత్రం. ఎప్పుడు తిందామా ఎప్పుడు తిందామా అని ఎంతో ఆత్రంగా ఆశగా ఉండిద్ది. తినబోయేటప్పటికి కొంచెం తినంగానే ఎక్కువైపోయిద్ది, తినలేము. మళ్ళీ కొంచెం సేపటికి మళ్ళీ ఆకలైద్ది, మళ్ళీ తినాలనిపించిద్ది. మళ్ళీ ఇది తినాలనిపించదు, వేరే మళ్ళీ ఏదన్నా వేరే కూర చేసుకొని తిందాము అలా అనిపించిద్ది. మా వాడు నేను తింటుంటే నేను కూడా తింటాను, నేను ఏదో తినేస్తున్నానని వాడు కూడా వస్తున్నాడు అన్నం పెట్టుకోవడానికి. వంట పని మొత్తం అయిపోయిందండి. ఇంకా గ్యాస్ పొయ్యి క్లీన్ చేస్తున్నాను. గ్యాస్ పొయ్యి కూడా ఇంకా నార్మల్గానే ఇదిగోండి తడి క్లాత్ తీసుకొని ఇలా తుడిచేస్తున్నాను. ఓపిక లేనప్పుడు పని తగ్గించి చేసుకోవటమేనండి. ఎక్కువ ఎక్కువ పని చేయలేము. ఎక్కువ పని చేస్తే ఓపిక లేదు కదా. ఇంకేదో సింపుల్గా ఇలా తేలిగ్గా పనులు చేసుకోవటమే. హెల్త్ బాగాలేనప్పుడు గ్యాస్ పొయ్యి మీద ఎక్కువ ఆగం పడకుండా, పాలు పొంగనివ్వకుండా, అన్నం పొంగనివ్వకుండా దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలండి. అవన్నీ పొంగిపోయినాయి అనుకోండి, మళ్ళీ క్లీన్ చేసుకోవడానికి చాలా టైం పట్టిద్ది. అందుకని దగ్గర ఉండి కొంచెం జాగ్రత్తగా పనులు చేసుకుంటాను. ఎక్కువ కష్టపడకుండా, ఎక్కువ కష్టం లేకుండా కొంచెం తేలిగ్గా ఉండేటట్టు పనులు చేసుకుంటూ ఉంటాను. పిల్లలకి స్కూళ్ళు లేవు కాబట్టి మనం లేటుగా నిద్ర లేచినా, కొంచెం లేటుగా పనులు చేసుకున్నా ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదే పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడైతే మాత్రం మనకి హెల్త్ బాగున్నా బాగుండకపోయినా ఉదయం నిద్ర లేచి ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి. పిల్లలకి వంట చేసి క్యారేజీలు అన్నీ రెడీ చేసి పెట్టాలి. అదే ఇప్పుడు కాబట్టి కొంచెం పర్వాలేదు, ఏ ఇబ్బంది ఉండట్లా. గ్యాస్ గట్టు మీద టైల్స్ ఉండి మరిన్ని వాటర్ పోసి కడిగేసి పక్కన షింక్ ఉంటుంది కదండి, షింకులోకి కొట్టేసి అలా కడగటం అంటే నాకు చాలా ఇష్టం. కాకపోతే ఏం చేస్తాం, మనకు టైల్స్ అవన్నీ లేవు, షింకు లేదు కాబట్టి ఇలా వాటర్తో తుడుచుకోవాల్సి వస్తుంది. ఇలా తుడుచుకోవాలంటే కొంచెం కష్టంగానే ఉంటుందండి. అలాగా టైల్స్ ఉండి షింక్ అవి ఉంటే మాత్రం క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉండిద్ది, నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇదేనండి ఈరోజు వీడియో.